నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ టైమ్ టు టాక్. నేను మీ విజేత. ఈరోజు టైమ్ టు టాక్లో నాతో పాటు ఉన్నారు హిందుత్వవాది, బీజేపీ సీనియర్ నాయకురాలు, విరంచి హాస్పిటల్స్ చైర్పర్సన్ కొంపెల్ల మాధవీలత గారు. హిందుత్వానికి మారుపేరు ఆమె, స్త్రీ శక్తికి మరో రూపం ఆమె. పరమతాన్ని గౌరవిస్తాను, కానీ నా మతం జోలికొస్తే మాత్రం ఒక్కొక్కటి తాట తీస్తాను అంటున్న కొంపెల్ల మాధవీలత గారు ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. నమస్తే, నేను మాధవీలత గారు. నమస్కారం తల్లి. మీ ఇంట్రొడక్షన్ అన్ని చాలా చక్కగా చెప్పారు, కానీ నేను ప్రస్తుతం ఇంకా విరించి చైర్పర్సన్ కాదమ్మా. రాజకీయాల్లోకి రాగానే అక్కడి నుంచి నిష్క్రమించేశాను కాబట్టి వదిలేశాను. ఇంకా నాకు విరించికి ఎటువంటి సంబంధం లేదు. రైట్. ఎనీవే, ఒక మహిళగా ఇన్నిట్లో ఉండటం, ఒక సామాజిక సేవకురాలుగా ఉన్నారు, హిందుత్వవాదిగా ఉన్నారు, అండ్ సరే బిజినెస్ వదిలేసినప్పటికీ ఎంటర్ప్రెన్యూర్గా అయితే మాత్రం మీరు స్టార్ట్ అయ్యారు, అండ్ ఇప్పుడు రాజకీయ నాయకురాలుగా ఉన్నారు కాబట్టి చాలా గర్వంగా ఉంది. చాలామంది మహిళలకు మీరు ఇన్స్పిరేషన్. సో ఎలా అనిపిస్తుంది మీకు? అంటే ఒక మహిళగా ఇన్ని ఎలా చేయగలిగారు అని అంటే, ఒక మహిళ ఇన్ని చేయగలుగుతుంది కాబట్టి ఒక మహిళగా అనే స్టేట్మెంట్ లేదు నా జీవితంలో. ఓకే. ఎందుకంటే మగవాళ్ళు బయటికి వెళ్ళి సంపాదించుకొని ఇంటికి వచ్చేసరికి కొండను పిండినంత అలసిపోతుంటారు, కానీ ఆడవాళ్ళు అలా కాదు కదా. వాళ్ళు పెళ్లికి ముందు పుట్టినింట్లో సరే అందరితో పాటు సరిసమానంగా పెరిగినా కూడా ఒకసారి పెళ్లిళ్ళు అయ్యాక కోడల బాధ్యత, ఆడపడుచుల పట్ల బాధ్యత, దాని తర్వాత బంధువులతో బాధ్యత, ఆ తర్వాత భర్తతో బాధ్యత, పిల్లల పట్ల బాధ్యత, దీని అన్నిటి మధ్యలో వాళ్ళకి ఒక ఐడెంటిటీ కావాలి అనే ఒక ఈ ఆధునిక ఆలోచనలో మళ్ళీ ఆ ఉద్యోగం బాధ్యత, మళ్ళీ భర్తకు సరిసమానంగా సంపాదించాలి, మాకు గుర్తింపులు లేవనే ఇబ్బందుల వల్ల ప్రమోషన్ల బాధ్యత, ఈ తర్వాత కాన్పులు, ఆ తర్వాత కన్నపిల్లలకు పెళ్లిళ్ళు, వాళ్ళ కాన్పులు. కాబట్టి స్త్రీయే కదమ్మా మల్టిపుల్ రోల్స్ చెయ్యగలిగింది కాబట్టి స్త్రీ అయి ఉంది అనేది బహుశా మనం స్త్రీలు ఇంకా అలాంటి వాక్యం వాడడం మనం కనుక ముందు మానేస్తే అప్పుడు మగవాళ్ళు వాడినా ఇబ్బందులు, ఎందుకంటే వాళ్ళకి అర్థం కాదు కాబట్టి. పాపం వాళ్ళకి అర్థం కాదు కాబట్టి మీరు స్త్రీ అయి ఉండి అంటారు. మనం మాత్రం స్త్రీ కాబట్టి మనం ఎన్ని చేస్తున్నాము. ఇది నా సమాధానం. ఓకే. సో ఇందాక మీరు అన్నారు విరంచి హాస్పిటల్ చైర్పర్సన్ గా వదిలేశాను అని, అంటే ఎందుకు పూర్తి స్థాయిలో రాజకీయాల్లో ఉండాలి, ప్రజలకు సేవలు అందించాలి అని చెప్పి వదిలేశారా? అంటే రాజకీయాలు అనేది ఒక టైం పాసో, హాబీనో, పార్ట్ టైం జాబో కాదు. రాజకీయం అనేది సామాజిక సేవకు తర్వాత స్థాయి. అది సమాజ సేవ అనేది మనకి ఎంత చేతైతే అంత చేయగలుగుతాం, మనకి సమయం ఉన్నప్పుడు చేయగలుగుతాం, దాన్ని ఎవరు మన మీద రుద్దేది కాదు. కానీ రాజకీయ నాయకులు అన్నప్పుడు ఏమవుతుంది అని అంటే అది సంపూర్ణ బాధ్యత, అది ఒక రకమైన ఆప్షన్ కాదు, అది ఆప్షన్ కాదు, అది చాయిస్ కాదు. అక్కడ ప్రజలు మనను నమ్మి మనం ఏదో చేస్తాము అన్న ఒక ఆశతోటి రాజ్యాంగం వాళ్ళకిచ్చిన అతి విలువైన ఓటు అనే హక్కుని మన పట్ల వినియోగిస్తారు. అది ఒకసారి తీసుకున్న తర్వాత కనీసం ఒక కాలం వరకు, అంటే ఇప్పుడు 5 ఏళ్ల కాలం ఉంటుంది కాబట్టి తర్వాత వాళ్ళు ఇంకొక వేరొకరి పట్ల ఎంచుకునే వరకు కానీ ఇంకొకళ్ళకి వాళ్ళు ఓటేసేంత వరకు ఈ హక్కుని వాళ్ళ నుంచి వినియోగించుకున్నందుకు రుణపడి ఉంటాం. రుణపడి ఉండడం అంటే అది ఇప్పుడు మనం పబ్లిక్ సర్వీసెస్ ఎగ్జామ్స్ రాసిన ఐఏఎస్ ఆఫీసర్స్ ని, ఐపీఎస్ ఆఫీసర్స్ ని, వీళ్ళందరూ యువర్ పబ్లిక్ సర్వెంట్స్ అంటాం. వాళ్ళకన్నా పెద్ద సర్వెంట్ రాజకీయ నాయకులు. కాబట్టి మన సర్వెంట్ అయ్యాక మనం టైమ్స్ డిసైడ్ చేయం కదా తల్లి. మనం పనివాళ్ళం అయిపోయాక ప్రజలకి మరి వాళ్ళు దొరలు అయిపోయాక దొరలు నిర్ణయిస్తారు ఎప్పుడు పోవాలి, వాళ్ళ చేతిలో అంతే. ఇంకా తాళంచో వాళ్ళ చేతుల్లో ఉన్నట్టే. సో ఓటరు నా దృష్టిలో దొర, బాన్సన్ దొర టైప్ లో మన చేతులు పట్టుకొని నిలబడాల్సిందే తప్ప నాకు నచ్చినప్పుడు నేను వస్తా, నచ్చినప్పుడు పోతా అంటే చెయ్యేసే వాళ్ళు చేస్తారు, చెయ్యొచ్చు వాళ్ళకి కావాలంటే, కానీ పద్ధతి కాదు నా ఉద్దేశంలో. అందుకే ఇంకా నాకు విరించి ఇవన్నీ చూసుకునే అంత టైం లేదు, ఆ దిశగా వెళ్ళే అంత ఆలోచన కూడా పోయింది. ఓకే.